హలో! హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ డెవలప్‌మెంట్ కోసం ఆయన వంతు ప్రయత్నం ఆయనైతే చేస్తున్నారు. ఎందుకు అంటే 2 సార్లు గతంలో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసినా గానీ అక్కడున్న ప్రజల్లో ఆయన గెలిపియలేదు. తర్వాత ఆయన ఏలుకోరి పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఈ నియోజకవర్గానికి ఎన్నుకున్న తర్వాత ప్రజలు ఆయన మీద చాలా ఆశలు పెట్టుకున్నారనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటే తమ నియోజకవర్గ అభివృద్ధి అని చెప్పేసి దాదాపు భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌తో సహా ఆయన ఎన్నికల్లో ఏమేమి అయితే ప్రామిస్ చేశారో వాటన్నిటిని నెరవేర్చేందుకైతే ఆయన ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఇందులో భాగంగానే పిఠాపురం నియోజకవర్గంలో సామర్లకోట, ఉప్పాడ మధ్య ఒక రైల్వే బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలి అని చెప్పేసి అశ్విని వైష్ణవ్ ఈయన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి బుకే ఇచ్చారనమాట. కలిసి పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రైల్వేలకు సంబంధించి, అలాగే ఆహ్, పిఠాపురం నియోజకవర్గంలో ఒక ఫేమస్ టెంపుల్ ఉందనమాట. ఆ టెంపుల్‌కి వెళ్ళాలంటే ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది భక్తులు అక్కడికొస్తారనమాట. అక్కడికొచ్చినప్పుడు రైలు అనేది పిఠాపురం నియోజకవర్గం సమీపంలో అక్కడ హోల్డ్‌కి ఆగట్లేదనమాట. అయితే ఈ సందర్భంగా ప్రముఖ రైలును కూడా పిఠాపురం నియోజకవర్గంలో కొంతసేపు హోల్డ్ చేసే విధంగా ఆహ్, అడిగారనమాట. మంత్రికి రిక్వెస్ట్ చేశారు. మరి ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా గాని పవన్ కళ్యాణ్ గారు తన పిఠాపురం నియోజకవర్గాన్ని గెలిపించారు కాబట్టి తమ ప్రజలకి ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఏదో ఒక రకంగా మంచి చేయాలి. వాళ్ళ యొక్క మన్ననలు పొందాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు. అందులో భాగంగానే మరొకసారి నియోజకవర్గ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌తో పాటు ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గాని ఆ సొల్యూషన్స్ వెతికే విధంగా ఉన్నారనమాట. దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి ఈ యొక్క అంశం మీద. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.